ఈ గ్రంథానికి మూలస్తంభం అనే పేరు బాబాగారు స్వయంగా సూచించారు. ఎందుకంటే ఇది అనాది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూకటి వేళ్లతో సహా పికిలించి దాగి ఉన్న సత్యాన్ని వెన్నలా బయటకు తీసి చూపిస్తుంది. మనకు కనపడే చెట్టు మొదలు నుండి చిట్టచివరి కొమ్మ వరకు స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఆ చెట్టును నిలిపి ఉంచేది భూమిలో దాగిన కనిపించని వేర్లే. పైకి కనిపించే చెట్టునే నిజం అనుకుంటున్నాం, దానికి ప్రాణం పోస్తున్న మూలాన్ని మర్చిపోతున్నాం. ఆ ఆధారమే లేకపోతే ఆ చెట్టే ఉండేది కాదు కదా. అలాగే మన కళ్ల ముందున్న గ్రంథాలను చూసి అందులోని అక్షరాలే జ్ఞానం అనుకుంటున్నాం. కాని ఆ జ్ఞానం ఎక్కడిది, ఎవరు అందించారు అనే మూలాన్ని విస్మరిస్తున్నాం. ఆ అనాది జ్ఞానాన్ని మనకు అందించేది వేదాలు, శాస్త్రాలు కావచ్చు, లేదా మానవ రూపంలో సంచరించే సద్గురువులు, మహాత్మలు కావచ్చు. ఈనాడు మనం పూజించే దేవుళ్ళు దేహరూపంలో లేకపోయినా వారు చూపిన సత్యమార్గం ఈ గ్రంథాల రూపంలో చిరంజీవిగానే ఉంది. ఇదే మనకు అసలైన మూలస్తంభం.